everyone, welcome to iRaise online classes. Today we'll start a topic related for reasoning, one more topic related for clocks, గడియారాలు. The most important topic in a reasoning. So ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కానీ డెఫినెట్గా వీ కెన్ గెట్ ఎ మార్క్స్. ఎస్ఐ కానీ ఏ కాంపిటేటివ్ తీసుకున్నా మనకు డెఫినెట్గా 2 to 4 మార్క్స్ వస్తాయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాక్స్? క్లాక్స్ మొత్తానికి ఒకే ఒక ఫార్ములా ఉంటుందండి. వాట్ ఈస్ ద ఫార్ములా? 11/2m మైనస్ 30h. క్లియర్? సో ఈ ఫార్ములా ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే m వాల్యూ గ్రేటర్ దాన్ h, m వాల్యూ h కన్నా ఎక్కువ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. లేదా ఇదే ఫార్ములాలో ఇంకో కూడా రాస్తామండి, సేమ్ ఇంటర్చేంజ్ చేసి 30h మైనస్ 11/2m. క్లియర్? ఎప్పుడు యూజ్ చేస్తాం అదంటే h వాల్యూ గ్రేటర్ దాన్ m. సో సింగిల్ ఫార్ములా టాపిక్. క్లియర్? సో ఫార్ములా ఆఫ్ క్లాక్స్ ఏంటంటే 11/2m మైనస్ 30h ఆర్ 30h మైనస్ 11/2m. ఇక్కడ h అంటే అవర్ హ్యాండ్ని ఇండికేట్ చేస్తుందండి. క్లియర్? అవర్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు. సో జనరల్గా గంటల ముళ్ళు అనేది క్లాక్స్లో చూస్తే చిన్నగా ఉంటుందండి, అందుకే ఒక్కొక్కసారి చిన్న ముళ్ళు అని కూడా అంటారండి తెలుగులో. క్లియర్? అదేవిధంగా m అంటే ఏమి ఇండికేట్ చేస్తుందంటే మినిట్ హ్యాండ్ని ఇండికేట్ చేస్తుందండి. క్లియర్? సో మినిట్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు. సో నిమిషాల ముళ్ళు ఎప్పుడు మనకి గడియారంలో పెద్దగా ఉంటుందండి, అందుకే ఒక్కొక్కసారి దీన్ని పెద్ద ముళ్ళు అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ టర్మ్కి. సో చిన్న ముళ్ళు అంటే గంటల ముళ్ళు, పెద్ద ముళ్ళు అంటే నిమిషాల ముళ్ళు. ఇది ఫార్ములా వస్తే టాపిక్ అంతా అయిపోతుంది. బట్ అసలు ఈ ఫార్ములా ఎలా ఫ్రేమ్ అయింది, ఎందుకు 11/2m వాడతాం, ఎందుకు 30 వాడతాం? సో నౌ ఐఎమ్ డిస్కసింగ్ ఫర్ దీస్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హౌ యూ కెన్ గెట్ ద ఫార్ములా. సో అసలు ఈ ఫార్ములా ఎలా వస్తుంది అనేది నా కాన్సెప్ట్ అండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ concept here. First of all, I am dealing with a concept of relative speed. అసలు రిలేటివ్ స్పీడ్ అంటే ఏమిటి? మనకు తెలిసిన రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం. క్లియర్? అసలు ఇది ఎందుకు వచ్చింది సార్ సాపేక్ష వేగం అనేది? గుర్తుపెట్టుకోండి, మనకి క్లాక్స్ అనే కాన్సెప్ట్ కంప్లీట్లీ అప్లికేషన్ ఆఫ్ టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క అప్లికేషనే మనకి క్లాక్స్ వస్తుంది. సరే, ఎలా? దానికి దీనికి అసలు ఇంటర్ కనెక్షన్ ఏంటి అనేది మీకు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్? కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్, డెఫినేషన్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్, సి స్టడీ ద మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్స్. క్లియర్? అంటే ఏదైనా రెండు ఆబ్జెక్ట్స్ అనేది ఒకే టైంలో మోషన్లో ఉంటే ఈ మోషన్ ఏమని చెప్తామంటే సాపేక్ష వేగం అంటారు. సో స్టడీ ద మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్స్ ఈజ్ డిఫైన్ యాజ్ ఏ రిలేటివ్ స్పీడ్. ఎందుకంటే ఎప్పుడైనా రెండు డిఫరెంట్ పారామీటర్స్ అనేది ఒకే టైంలో వేగంలో ఉంటే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే సాపేక్ష వేగాన్ని ఇండికేట్ చేస్తుందండి. ఓకే, లెట్స్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక టర్మ్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ప్లేసెస్ బిట్వీన్ A and B. సో A and B, the distance is equal to 100 kilometers. క్లియర్? దెన్ సి ఏ పర్సన్ ట్రావెల్ ఫ్రమ్ A to B. ఒక వ్యక్తి A నుంచి Bకి 20 km/hతో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాడు. అదే టైంలో B నుంచి Aకి ఇంకో పర్సన్ అనేది 30 km/h ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాడు. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ km/h? km/h అంటే ఏంటమ్మా? ఒక పర్టికులర్ అవర్లో ఒక పర్సన్ ఎన్ని కిలోమీటర్లు కవర్ చేస్తున్నాడో దాన్ని km/h అంటారు. ఇప్పుడు 20 km/h అంటే అర్థం ఏంటి? ఫర్ ఏ 1 hour ఏ పర్సన్ కవర్డ్ 20 kilometers. ఇది 20 kilometersని కవర్ చేశాడు, అది దాని మీనింగ్. ఎట్ ద సేమ్ టైం అదర్ పర్సన్ కవర్డ్ 30 km/h మీన్స్ పర్ 1 hour హీ కవర్డ్ 30 kilometers. ఓకే, వీడు 30 kilometers కవర్ చేశాడు. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే పెర్ అవర్, క్లియర్? పెర్ అవర్ ద హౌ మచ్ డిస్టెన్స్ ఈజ్ రిడ్యూసెస్ బిట్వీన్ ద ప్లేసెస్. అంటే ఒక గంట సమయంలో ఎంత డిస్టెన్స్ రిడ్యూస్ అయ్యిందంటే జాగ్రత్తగా చూడండి. వీడు 20 kilometers కవర్ చేశాడు, వీడు 30 kilometers కవర్ చేశాడంటే 1 hour టైంలో టోటల్ ఎన్ని కిలోమీటర్స్ కవర్ అయిపోయిందండి? 50 kilometers అనేది రిడ్యూస్ అయ్యింది. అంటే అర్థం ఏంటో చూడండి. ఇఫ్ ఏ పర్సన్ ట్రావెల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ u km/h, అనదర్ పర్సన్ ట్రావెల్ v km/h. ఒక వ్యక్తి u అనే km/hతో ట్రావెల్ చేస్తున్నాడు, అవతల వ్యక్తి v km/hతో ట్రావెల్ చేస్తున్నాడు. ఇద్దరు ఒకే టైంలో జాయిన్ అయ్యి దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ ఆపోజిట్ డైరెక్షన్. సో ఒక పర్టికులర్ టైంలో ఇద్దరు స్టార్ట్ అయ్యారు అండ్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దెన్ ద రిలేటివ్ స్పీడ్
then the relative speed. See, ఇప్పుడు relative speed అంటే సింపుల్గా remember that the relative speed is always defined as u plus v kilometer per hour. So u plus v kilometer per hour అంటే the concept of relative speed, if two objects are traveling in opposite direction, the relative speed is always be the addition. Clear? Okay, then same concept. See, a person travel 30 km per hour. So this point, another person travels 20 km per hour. So 30 km per hour means this is the distance, 20 km per hour means this is the distance. Now see, these person can overtakes these person, overtakes. Clear? ఇప్పుడు సెకండ్ v అనే వ్యక్తి యూని క్రాస్ చేయాలంటే, ఓవర్టేక్ చేయాలంటే ఈ గ్యాప్నే కదండి ఫిల్ చేయాలి. సో ఈ గ్యాప్ కవర్ చేయాలంటే ఈ గ్యాప్ యొక్క వాల్యూ ఎంత? వీడు 30 కిలోమీటర్స్లో ఉన్నాడు, వీడు 20 కిలోమీటర్స్లో ఉన్నారు. సో దీనికి ఉన్న మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? దానికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది? 10 కిలోమీటర్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఆర్ 10 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ 10 కిలోమీటర్స్ ఎలా వచ్చింది? 30 కిలోమీటర్ మైనస్ 20 కిలోమీటర్ పర్ అవర్. అంటే చూడండి, ఇఫ్ ఏ ఆబ్జెక్ట్ ఈస్ ట్రావెలింగ్ u కిలోమీటర్ పర్ అవర్ అండ్ అదర్ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ v కిలోమీటర్ పర్ అవర్, if both are traveling in same direction, అంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లో వెళ్తే then the relative speed is u minus v. So this is the concept of relative speed. So what is the definition of relative speed? It study the motion of a object. If two objects are traveling in opposite direction, the relative speed is addition. If both are traveling in a same direction, relative speed is subtraction. ఇప్పుడు సార్ ఇది మనకి అప్లికేషన్ అసలు క్లాక్స్లో ఎలా అప్లై చేస్తాం సార్ అంటే, ఓకే దగ్గర సి రిలేటివ్ స్పీడ్ traveling in a same direction. So both objects are traveling in a same direction, relative speed is equal to u minus v. ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఇదే. అదే ఆపోజిట్ డైరెక్షన్లో అయితే, బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే రిలేటివ్ స్పీడ్ అనేది u ప్లస్ v. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మనకి క్లాక్స్లో ఎలా ఉపయోగపడుతుంది? దెన్ అబ్జర్వ్ దట్ ద క్లాక్, అవర్ హ్యాండ్, minute hand, whatever that, see both are traveling in same direction guys. మనకు ఆటోమేటిక్గా మినిట్ హ్యాండ్ మూవ్ అయిందంటే అవర్ హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది. అంటే టూ ఆబ్జెక్ట్స్ అనేది మోషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఫర్ మినిట్ హ్యాండ్, దిస్ ఈజ్ ఫర్ అవర్ హ్యాండ్. ఇప్పుడు మినిట్ హ్యాండ్ మూవ్ అయ్యింది అనుకో, ఆటోమేటిక్గా అవర్ హ్యాండ్ కూడా మూవ్ అవుతుంది కదా. అంటే బోత్ ఆర్ ఇన్ ద మోషన్. అంటే ఎట్ ఏ టైం రెండు మోషన్లో ఉంటాయి. రెండు మోషన్లో ఉన్నాయి, ఎట్ ఏ టైంలో ఉంటే ఆ కాన్సెప్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా? రిలేటివ్ స్పీడ్. దట్స్ వై సి ఇఫ్ బోత్ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ ట్రావెలింగ్ సేమ్ డైరెక్షన్ గైస్, ట్రావెలింగ్ సేమ్ డైరెక్షన్. సో ఒకే టైంలో రెండు మూవ్ అవుతూనే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్గా. ఇఫ్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ మైనస్ స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. అందుకే మీకు ఫార్ములాలో జాగ్రత్తగా చూస్తే 11/2m minus 30h or 30h minus 11/2m, then what is the symbol in the formula? Minus. అందుకే ఫార్ములాలో మనకి మైనస్ని అప్లై చేస్తారు. ఎందుకంటే దీస్ మైనస్ కెన్ ఇండికేటెడ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్. క్లియర్ గైస్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫార్ములాలో మైనస్ ఎందుకు వచ్చిందంటే బోత్ హ్యాండ్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్. అంటే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. ఎప్పుడైనా ఒక పర్టికులర్ టైంలో రెండు ఆబ్జెక్ట్స్ అనేది మోషన్లో ఉంటే సేమ్ డైరెక్షన్కి రిలేటివ్ స్పీడ్ మైనస్ అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్కి రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దట్స్ వే వీఆర్ టేకింగ్ నెగిటివ్ ఇన్ ద ఫార్ములా. అది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్, దెన్ వాట్ ఈస్ ద అబ్జర్వేషన్ ఇన్ ఏ క్లాక్? ఇప్పుడు మనం క్లాక్స్ చూద్దామండి. క్లాక్ క్లియర్? సో దిస్ ఈస్ ద టైమ్ 12 and this is the 3 and 6 9. I just consider these 1, then see 1 2 3 4, same thing 1 2 3 4. So this is the 2, 1 2 3 4, this is the 3. In this way we have a divisions. ఒకసారి జాగ్రత్తగా చూస్తే clock total how many hours are there? First observation, clock having 12 hours. క్లియర్? సో 12 hours. సో మనకి ఇక్కడ ఎన్ని అవర్స్ గీసామండి? 12 hours ఉన్నాయి.
ఇప్పుడు వీ నో దట్ దీస్ ఎంటైర్ యాంగిల్, ఇది మొత్తం సర్కిల్ కదండి. ఇఫ్ ఇట్ ఈస్ అ సర్కిల్ ద కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 360 డిగ్రీస్. క్లాక్ యాంగిల్ ఇది ఎంత అవుతుందమ్మా? 360 డిగ్రీస్. అదే కాన్సెప్ట్ ఈ గీతల గురించి మాట్లాడుతున్నాం. ఈ పర్టికులర్ గీతలను ఏమంటామంటే డివిజన్స్ అంటారు. క్లియర్? సో టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1కి 12కి 1కి మొత్తం 5 డివిజన్స్ ఉంటాయి కదా. సో ఈ గ్యాప్లో 5 డివిజన్స్ అంటే త్రూ అవుట్ క్లాక్ మొత్తం చెక్ చేసుకుంటే మనకి 60 డివిజన్స్ ఉంటాయి. క్లియర్? టోటల్ ఎన్ని డివిజన్స్ ఉంటాయండి? 60 డివిజన్స్ అంటూ ఉంటాయి. అంటే నీ అబ్జర్వేషన్ ఏం చూడండి అమ్మా, 12 అవర్స్ ఫర్ 12 అవర్స్ ద క్లాక్ యాంగిల్ ఈజ్ 360 డిగ్రీస్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో కంపేర్ చేయమన్నాడంటే, అంటే ఒక్కోసారి క్వశ్చన్ కోణాల్లో కంపేర్ చేయమంటాడు, డిగ్రీస్లో కంపేర్ చేయమన్నాడంటే నీ యాంగిల్ 360 డిగ్రీస్ అవుతుందండి. ఒక్కొక్కసారి క్వశ్చన్ డివిజన్స్, నెంబర్ ఆఫ్ గీతలు డివిజన్స్లో కంపేర్ చేయమన్నాడంటే క్లాక్లో టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఎన్ని ఉంటాయండి? 60 డివిజన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫర్ ది క్లాక్ అబ్జర్వేషన్ ద 12 అవర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 60 డివిజన్స్. ఓకే, then first question we need to find relative speed in terms of angle. ఇది క్వశ్చన్ అడుగుతాడండి. అంటే అర్థం ఏంటంటే సాపేక్ష వేగం కోణాల్లో ఎంత, సాపేక్ష వేగం కోణాలతో కంపేర్ చేస్తే ఎంత అని అడుగుతాడండి. అసలు ఏంటి సార్ ఈ సాపేక్ష వేగం ఏంటి, ఆ యాంగిల్ ఏంటి అనేది ఎలా డిఫైన్ చేస్తాం అని అడిగితే కాన్సెప్ట్ అండి. ఫస్ట్ రిలేటివ్ స్పీడ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అవర్ హ్యాండ్ స్పీడ్ గురించి మాట్లాడదామండి. అవర్ హ్యాండ్. క్లియర్? గంటల ముళ్ళు యొక్క వేగం గురించి మాట్లాడతాం మనం. గంటల ముళ్ళు యొక్క వేగం గురించి మాట్లాడతాం. మనకు తెలుసండి అవర్ హ్యాండ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద క్లాక్, ఇది అవర్ హ్యాండ్ అనుకుందాం. ఇది మొత్తం మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే, మొత్తం ఈ ఇనీషియల్ పొజిషన్ రావాలంటే టోటల్ ఎంత యాంగిల్ కవర్ చేయాలండి? 360 డిగ్రీస్. అంటే ఒక అవర్ హ్యాండ్ మరలా ఆ పొజిషన్ రావడానికి ఎంత యాంగిల్ చేయాలి? 360 డిగ్రీస్. అంటే ఒక అవర్ హ్యాండ్ 360 డిగ్రీస్ కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది చూడండి. ఈ పొజిషన్లో రావడానికి అవర్ హ్యాండ్ మొత్తం ఎంత టైం పడుతుందండి? 12 అవర్స్ పడుతుందండి. అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, 12 గంటలు 360 డిగ్రీస్ కవర్ చేయాలంటే ఇట్ టేక్స్ మీ 12 అవర్స్. ఇప్పుడు 12 అవర్స్కి 360 డిగ్రీస్ కవర్ చేస్తే 1 అవర్కి, ఒకసారి జాగ్రత్తగా చూడండి, 1 అవర్కి దే కవర్డ్ 30 డిగ్రీస్. ఫర్ 1 అవర్ దే కవర్డ్ 30 degrees. Remember that. See, it means our hand covered per 1 hour is equal to 30 degrees in terms of degree. Okay. Now I am discussing about minute hand. So నిమిషాల ముళ్ళు యొక్క స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓకే, జాగ్రత్తగా చూద్దాం. జాగ్రత్తగా చూడండి. సో నిమిషాల ముళ్ళు అంటే గంటకు ఒకసారి సేమ్ పొజిషన్ టచ్ చేస్తుంది కదా. గంటకు ఒకసారి అంటే ఎవ్రీ 60 మినిట్స్ అండి. గంటకు ఒకసారి సేమ్ పొజిషన్ టచ్ చేస్తుందంటే 60 మినిట్స్ టైం పడుతుందండి. ఎంత యాంగిల్ కవర్ చేయడానికి? 360 డిగ్రీస్. అంటే ఇది నిమిషాల ముళ్ళు అనుకో, మరలా ఈ పొజిషన్ రావడానికి 360 డిగ్రీస్ పడుతుంది. ఈ నిమిషాల ముళ్ళుకి ఈ పొజిషన్ రావడానికి ఎన్ని మినిట్స్ పడుతుందండి? 60 మినిట్స్. అదే అవర్ హ్యాండ్కి అయితే 12 అవర్స్ పడుతుంది. దెన్ సి 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees for a 1 minute of journey exactly equal to 6 degrees guys. Clear? 1 minute of journey is equal to 6 degrees. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, అవర్ హ్యాండ్ గంటకి ఎంత తిరుగుతుందమ్మా? 30 డిగ్రీస్. అదే మినిట్ హ్యాండ్ నిమిషానికి ఎంత పడుతుంది? 6 డిగ్రీస్. అయితే ఒక్కొక్కసారి మీకు క్వశ్చన్ అవర్ హ్యాండ్ నిమిషానికి ఎంత డిగ్రీ చేస్తుంది? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక గంటలో 30 డిగ్రీస్ చేస్తే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ ఎంత టైం పడుతుందండి? 60 మినిట్స్. అంటే 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అయితే 1 మినిట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు హాఫ్ డిగ్రీ. క్లియర్? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, గంటల ముళ్ళు నిమిషానికి హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. అదే నిమిషాల ముళ్ళు నిమిషానికి 6 డిగ్రీస్ కవర్ చేస్తుంది. గంటల ముళ్ళు అవర్ హ్యాండ్ కెన్ కవర్ 1 అవర్ ఇన్ 30 డిగ్రీస్.
per minute in half degree. Minute hand covered 6 degrees in minute. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏమడిగాడు, what is the question they given? క్లియర్? దెన్ ఫైండ్ ద రిలేటివ్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్. ఇప్పుడు ఏమడిగాడంటే వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్. మీకు ఆల్రెడీ ముందుగా చెప్పానండి, రిలేటివ్ స్పీడ్ బోత్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అనేది సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అంటే ద రిలేటివ్ స్పీడ్ ఈజ్ స్పీడ్ ఆఫ్ మినిట్ మైనస్ స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. సో స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ అంటే చూడండి ఒకసారి, దిస్ ఈజ్ 6 degrees. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్, ఎందుకంటే యూనిట్స్ ఎప్పుడు రివల్యూషన్ పర్ మినిట్స్లోనే ఉంటుంది, అందుకే నేను ఇక్కడ కన్వర్ట్ చేశానండి. సో రివల్యూషన్ పర్ మినిట్ కాబట్టి అవర్ హ్యాండ్ పర్ మినిట్ హాఫ్ డిగ్రీని కవర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మినిట్ హ్యాండ్ అనేది 6 degrees కవర్ చేస్తుంది, అవర్ హ్యాండ్ అనేది హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది అంటే ఫైనల్గా మనకు మిగిలింది ఎంతమ్మా, 5½ degrees. సో 5½ degrees అంటే ద వాల్యూ బికమ్ 11/2 degrees. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఏమని చెప్తున్నాడో, ద రిలేటివ్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్, ద యాంగిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 11/2 degrees. క్లియర్? అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సి per 1 hour our hand covered 30 degrees. Per 1 hour our hand covers 30 degrees. Our hand covered 1 minute in half degree. Same thing, minute hand covered in 1 minute exactly equal to 6 degrees. So this is the first concept. Though here the question direct ga question adutadandi, the relative speed in terms of angle is equal to 11/2 degrees. So remember these point. Clear? ఇప్పుడు వరకు మనం చెప్పిన పాయింట్స్ మీకు మళ్ళీ చెప్తాను చూడండి. Our hand covered per hour exactly equal to 30 degrees. Per minute is equal to half degree. ఒక్కొక్కసారి క్వశ్చన్ అడుగుతారండి, అవర్ హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్వశ్చన్ ఏమడుతారంటే హౌ మచ్ డిగ్రీ కవర్డ్ బై అవర్ హ్యాండ్ ఇన్ 12 minutes అంటే క్వశ్చన్ అడుగుతారంటే మొదటి 12 నిమిషాలలో అది ఏ 12 నిమిషాల్లో అయినా అవర్ హ్యాండ్ ఎంత యాంగిల్ కవర్ చేయగలదు అని అడుగుతారండి. అంటే 12 minutesలో అవర్ హ్యాండ్ మనకు ఆల్రెడీ తెలుసు, గంటకి 30 degrees కవర్ చేస్తే మినిట్కి హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. ఇప్పుడు వీ నో దట్ per minute అవర్ హ్యాండ్ కవర్డ్ హాఫ్ డిగ్రీ, ఫర్ 12 minutes దే కవర్డ్ 6 degrees. అయిపోయింది క్వశ్చన్. అంటే ఎప్పుడైనా అవర్ హ్యాండ్ ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది అనుకుంటే నీకు టైం ఎంత అంతే సింపుల్గా మినిట్ ఇంటూ హాఫ్ డిగ్రీ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుందండి, మినిట్ ఇంటూ హాఫ్ డిగ్రీ. అదే నీకు ఒక్కొక్కసారి మినిట్ హ్యాండ్ గురించి అడిగాడు అనుకో, సో మినిట్ హ్యాండ్ 10 minutesలో ఎంత యాంగిల్ చేస్తుంది అని అడిగాడు అనుకో, మనకు ఆల్రెడీ తెలుసండి మినిట్ హ్యాండ్ per minute దే కవర్డ్ 6 degrees, per 10 minutes దే కవర్డ్ 60 degrees. సో సింపుల్గా ఆన్సర్ ఏమవుతుందండి, మినిట్ హ్యాండ్ ఇంటూ 6 degrees. సో క్వశ్చన్ ఎప్పుడైనా అవర్ హ్యాండ్ నిమిషంలో ఎంత యాంగిల్ కవర్ చేస్తుందంటే మినిట్స్ టైం ఇంటూ హాఫ్ డిగ్రీ. అదే మినిట్ హ్యాండ్ అడిగాడు అనుకో, మినిట్ టైం ఇంటూ 6 degree. సో రిమెంబర్ దిస్ పాయింట్. Clear? So you can see our hand per hour is equal to 30 degrees, per minute is equal to 6 degrees. It's not degree, it's half degree. Clear? So per hour is 30 degrees, per minute is equal to half degree. Same minute hand speed exactly equal to per minute they covered 6 degrees. Up to information మనం తీసుకున్నాం. And the relative speed we already calculated. So relative speed in terms of angle ఎంత వచ్చిందమ్మా, 11/2 degree. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. per hour అవర్ హ్యాండ్ కవర్డ్ హౌ మచ్ యాంగిల్, 30 degrees. per hour 30 degrees. 2 hours కి అయితే 60 degrees, 3 hours కి అయితే 90 degrees. అందుకే ఫార్ములా 30 × h. ఇప్పుడు రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి మైనస్. అండ్ ఇక్కడ రిలేటివ్ స్పీడ్ యాంగిల్ ఎంత అండి, 11/2 ఇంటూ టైమ్ m. దట్స్ వే ద ఎంటైర్ ఫార్ములా కెన్ బి డిరైవ్డ్ యాజ్ 30h మైనస్ 11/2m. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఎస్, క్లియర్. సో ఫార్ములా అందుకే మనకి ఈ కాన్సెప్ట్ మొత్తం రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ నుంచే మనకు ఫార్ములా అనేది డిరైవ్ అయ్యింది. సో దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1. సో అప్ టు నౌ మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రిలేటివ్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్, సాపేక్ష వేగం ఎంత ఇన్ టర్మ్స్ ఆఫ్ కోణాల్లో అడిగితే ఆన్సర్ ఎంత అండి, 11/2 degree. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే రిలేటివ్ స్పీడ్
relative speed in terms of divisions. ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిజన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సాపేక్ష వేగం డివిజన్లో ఎంత, కోణాల్లో అయితే 11/2 degrees, ఒక్కోసారి డివిజన్లో అడుగుతాడు. సార్ డివిజన్ ఏంటి, జాగ్రత్తగా చూడండి నాన్న. ఇది 12, ఇది 6, ఇది 3, ఇది 9. డివిజన్స్ అంటే చూడండి ఇవి. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ 4, 5. సో దీస్ ఆర్ ద డివిజన్స్. ఇవి కదా డివిజన్స్. జాగ్రత్తగా చూడండి. రిలేటివ్ స్పీడ్ అంటే మనకు తెలుసు, రిలేటివ్ స్పీడ్ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ సేమ్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఈజ్ స్పీడ్ ఆఫ్ మినిట్ హ్యాండ్ మైనస్ స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. అయితే జాగ్రత్తగా చూడండి. ఇనీషియల్గా ఇది అవర్ హ్యాండ్ అనుకుందాం. ఇనీషియల్లీ దట్ వన్ ఇస్ ద అవర్ హ్యాండ్. క్లియర్? నెక్స్ట్ నేను ఇది మినిట్ హ్యాండ్ అనుకుంటాను. ఫస్ట్ మనకు తెలుసు మినిట్ హ్యాండ్ కదా రొటేట్ అవుతుంది, రెండు ఒకే పొజిషన్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిట్ హ్యాండ్ ఇలా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. జాగ్రత్తగా చూస్తే మనకి మినిట్ హ్యాండ్ ఇక్కడికి రావడానికి వీడికి ఎంత టైం పడుతుంది, 1 hour. చూడండి ఒకసారి. 1 hour టైంలో మనకి మినిట్ హ్యాండ్ ఎన్ని డివిజన్స్ కవర్ చేసింది, 60 డివిజన్స్ కవర్ చేసిందండి. మినిట్ హ్యాండ్ ఎన్ని డివిజన్స్ కవర్ చేసిందండి, 60 డివిజన్స్ కవర్ చేసింది. అయితే నీకు ఈ పొజిషన్లో వచ్చే టైంకి అవర్ హ్యాండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకుంటుంది. మినిట్ హ్యాండ్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ వచ్చింది అంటే అవర్ హ్యాండ్ ఆల్రెడీ ఈ పర్టికులర్ డివిజన్స్ని కవర్ చేసేస్తుంది. అంటే జాగ్రత్తగా చూడండి. ఇఫ్ మినిట్ హ్యాండ్ కవర్డ్ in 1 hour 60 divisions, at the same time our hand covered in 1 hour there is a 5 divisions. అంటే ఒక మినిట్ హ్యాండ్ అనేది 60 డివిజన్లు కవర్ చేసే టైంకి మనకి అవర్ హ్యాండ్ అనేది 5 డివిజన్స్ కవర్ చేసేస్తుంది. ఇప్పుడు దీనికి రిలేషన్షిప్ ఏమడిగాడు, రిలేటివ్ స్పీడ్ అంటే స్పీడ్ ఆఫ్ మినిట్ మైనస్ స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. అంటే 60 - 5 ద వాల్యూ బికమ్ 55 divisions, guys. So this is the concept number 2. So up to now we are learning a 2 important question. మనం ఇప్పుడు వరకు 2 ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసుకున్నామండి. క్వశ్చన్ నెంబర్ 1, relative speed in terms of angle. సో రిలేటివ్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ మనం నేర్చుకున్నది ఏంటమ్మది, 11/2 degrees. సో నీకు ఆన్సర్ ఇది పెట్టేసుకుంటావు. ఒక్కొక్కసారి రిలేటివ్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిజన్స్, ఒక్కోసారి క్వశ్చన్ ఏంటంటే డివిజన్స్లోకి వస్తే నీ క్వశ్చన్ ఎంత అని అడుగుతావు. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 55 divisions. ఈ రెండు డైరెక్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రిమెంబర్ దీస్ 2 వాల్యూ. యాంగిల్ ఎంత అవుతుంది, 11/2 degree. రిలేటివ్ స్పీడ్ మాత్రమే. డివిజన్స్ ఎంత, 55 divisions. క్లియర్? అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సో మరలా చెప్తున్నాం, ఈ కాన్సెప్ట్ వరకు 1 hourలో మనకి ఎంత యాంగిల్ కవర్ చేస్తుందండి అవర్ హ్యాండ్, 30. సో 30 degrees అనేది కవర్ చేస్తుంది. సో దే ఆర్ డిస్కసింగ్ ఫర్ అవర్ హ్యాండ్. అదే 1 minute ఎంత డిగ్రీ కవర్ చేస్తుందండి, హాఫ్ డిగ్రీ. క్లియర్? అదే క్వశ్చన్ మినిట్ హ్యాండ్ గురించి అడిగాడు అనుకో. మినిట్ హ్యాండ్ 1 hourలో 360 degrees చేస్తే per 1 minute they covered how much angle, 6 degrees. సో ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఇదే. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్ యాంగిల్ is 11/2 degrees, divisions is 55 divisions, relative speed the hour hand covered half degree per minute hand covered per minute is equal to 6 degrees. So this is the basic concept to solve a questions related for clocks. Clear? Okay, let's see the question number 1. Yes, so this is the question number 1. Read it carefully. What is the question? See, in 12 minutes the minute hand gains over the hour hand by dash. So 16 నిమిషాలలో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా ఎంత లాభం పడుతుంది. క్లియర్? వీడు క్వశ్చన్ ఏమడిగాడండి, నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కన్నా ఎంత లాభపడుతుంది. అంటే వీడు క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నాడంటే రిలేటివ్ స్పీడ్ గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే అవర్ హ్యాండ్ అనేది నిమిషానికి ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది, నిమిషానికి హాఫ్ డిగ్రీ. అదే మినిట్ హ్యాండ్ అనేది
ఎంత యాంగిల్ కవర్ చేస్తుంది 6 డిగ్రీ. అంటే ఇప్పుడు మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కన్నా ఎంత లాభపడుతుందంటే ఆన్సర్ ఎంతమ్మా 5/1/2 డిగ్రీ. 5/1/2 డిగ్రీ అంటే ఆన్సర్ ఎంతమ్మా 11/2 డిగ్రీ. సో ఎంత క్వశ్చన్ మనం చేయకూడదు, మనకి సింపుల్గా ఏంటి మనకి ఏమర్థం అవ్వాలి. సో క్వశ్చన్ ఏమంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కన్నా ఎంత ఫార్వర్డ్గా ఉంటుంది. సో రెండు మోషన్లో ఉంటే ద కాన్సెప్ట్ దేని డిఫైన్ చేస్తుంది, రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఈజ్ ఈక్వల్ టు 11/2 డిగ్రీ. ఇదే కాన్సెప్ట్ మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి, నిమిషానికి 11/2 డిగ్రీస్ అయితే వీడు ఎన్ని మినిట్స్కి అడిగాడు, 16 మినిట్స్కి అడిగాడు. సో ఆన్సర్ 16 × 11/2. సో ఆన్సర్ ఎంతమ్మా 8 × 8 11 జర్ ఎంత 88. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇంతవరకు అక్కర్లే, కాన్సెప్ట్ మనం కాన్సెప్ట్ వైజ్గా వెళ్తున్నాం. మినిట్ హ్యాండ్ అనేది అవర్ హ్యాండ్ కన్నా ఎంత ఫార్వర్డ్ యాంగిల్ చేస్తుందంటే ఆన్సర్ ఎంతమ్మా 5½ డిగ్రీస్. 5½ డిగ్రీస్ అంటే ఎంత 11/2 డిగ్రీ. పర్ మినిట్ 11/2 డిగ్రీ గెయిన్ అయితే 16 మినిట్స్కి ఎంత అవుతుందండి 88 డిగ్రీస్. సో దట్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ద మినిట్ హ్యాండ్ ఫార్మ్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 108 డిగ్రీస్. క్వశ్చన్ దేని గురించి అడుగుతున్నారు చూడండి. ద మినిట్ హ్యాండ్ ఫార్మ్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 108 డిగ్రీస్. దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఫార్మ్డ్ బై అవర్ హ్యాండ్ ఇన్ ద సేమ్ టైం. అంటే చూడండి, ఒక సమయంలో నిమిషాల ముళ్ళు 108 డిగ్రీల కోణం చూపిస్తే అదే సమయంలో గంటల ముళ్ళు ఎంత కోణం చూపిస్తుంది అంటున్నాడండి. అంటే జాగ్రత్తగా చూడండి, 108 డిగ్రీస్కి ఎంతో కొంత టైం వస్తుంది కదా, అది క్యాలిక్యులేట్ చేయడమే టార్గెట్. ఇప్పుడు నేను జాగ్రత్తగా చూడండి, మినిట్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు. సో ముందు వాడు మాట్లాడేదానికన్నా నాకున్న ఇన్ఫర్మేషన్ నేను రాసేస్తున్నానండి. ఒక నిమిషానికి నాకు మినిట్ హ్యాండ్స్ అనేది 6 డిగ్రీస్ తిరుగుతుంది. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 108 డిగ్రీస్ తిరగడానికి ఎంత టైం పడుతుందంటే నువ్వు ఎలా చేస్తావండి, 108 డిగ్రీస్కి ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత 108 డివిజిబుల్ బై 6 క్రాస్ మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. క్లియర్. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే చూడమ్మా ఒకసారి. 6 × 1 = 6, 6 × 8 = 48. అంటే టైం ఎంతమ్మా 18 మినిట్స్ టైం పట్టింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, ఈ పర్టికులర్ 18 మినిట్స్లో అవర్ హ్యాండ్ ఎంత కోణం తిరుగుతుంది అంటే హౌ మచ్ డిగ్రీ కెన్ కవర్డ్ ఇన్ అవర్ హ్యాండ్ ఇన్ 18 మినిట్స్. వీ నో దట్ సి ఇన్ అవర్ హ్యాండ్ దే కవర్డ్ 1 minute ఈజ్ ఈక్వల్ టు ½ డిగ్రీ. ½ డిగ్రీ కదా మనకు కవర్ చేస్తుంది. ఒక నిమిషానికి అవర్ హ్యాండ్ ½ డిగ్రీ కవర్ చేస్తే 18 మినిట్స్కి ఎంత టైం పడుతుందండి 18 × 1/2. ఇట్ టేక్స్ ఓన్లీ ఫర్ 9 డిగ్రీస్. సో ఆన్సర్ ఎంతమ్మా 9 డిగ్రీస్ అవుతుంది. క్లియర్. ఎస్, సేమ్ థింగ్. క్వశ్చన్ నెంబర్ 3. An accurate clock shows 8 o'clock in the morning. Through how many degrees will the hour hand rotate when the clock shows at 2 o'clock afternoon? Clear? See, ఒక గడియారం 8 గంటలకు చూపిస్తుంది. అయితే గంటల ముళ్ళు మధ్యాహ్నం 2 గంటల వద్దకు వెళ్ళడానికి ఎంత కోణం తిరుగుతుంది. సేమ్. అంటే ఇక్కడ ఓన్లీ మూమెంట్ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే అవర్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు. అవర్ హ్యాండ్ రాగానే మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు, అవర్ హ్యాండ్ పెర్ అవర్ 30 డిగ్రీస్ మాత్రమే కవర్ చేస్తుంది. ఇప్పుడు చూడు, ఉదయం 8 గంటల నుంచి అంటే 8 మార్నింగ్ AM to 2 PM మధ్యాహ్నం అన్నాడు కాబట్టి 2 PM ఇన్ అవర్స్ ఉంటుంది. సో డిఫరెన్స్ చెక్ చేస్తే సో 2 PM కాబట్టి 8 + 4 = 12 o'clock, 12 + 2 = 2 o'clock. సో టోటల్ ఎన్ని అవర్స్ అండి 6 అవర్స్ ఆఫ్ జర్నీ చేసుకుంటూ వెళ్తుంది. ఎవరు వెళ్తున్నారండి ఇక్కడ అవర్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాడు. మనకు కాన్సెప్ట్ తెలుసు, అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ కవర్ చేస్తుంది. అవర్ హ్యాండ్ 30 డిగ్రీస్ కవర్ చేస్తుంది పెర్ అవర్ 30 డిగ్రీస్ అయితే 6 అవర్స్కి ఎంత అవుతుందండి 6 × 30. సో ఆన్సర్ ఎంతమ్మా 180 డిగ్రీస్. Okay, see the fourth question. A clock is started at noon. By 10 minutes past 5, the hour hand has turned through. See, ఈ క్వశ్చన్ ఏమడిగాడంటే ఒక గడియారం మధ్యాహ్నం ప్రారంభమైంది, 5 గంటల 10 నిమిషాల వద్ద గంటల ముళ్ళు తిరిగిన కోణం ఎంత అని అడిగాడండి. సేమ్ మనకు ఆల్రెడీ తెలుసు, గంటల ముళ్ళు అవర్ హ్యాండ్ అనేది గంటకి 1 అవర్లో 30 డిగ్రీస్ తిరుగుతుంది అనే కాన్సెప్ట్ మనం ఎర్లియర్గా నేర్చుకున్నాము. అయితే వాడు మధ్యాహ్నం ఎగ్జాక్ట్గా అంటే 12 o'clockకి మొదలైంది. సో ఎంత టైం తిరిగిందండి 5-10 minutes అంటే 5 గంటల 10 నిమిషాలు తిరిగింది. అయితే చూద్దాం, గంటకు 30 నిమిషాలు చొప్పున 5 గంటలకి 5:30 ఎంతమ్మా 150. సో 150 డిగ్రీస్ కవర్ చేసింది. సో మనం 5 అవర్స్కి లెక్క పెట్టాం. కానీ స్టిల్ అవర్ హ్యాండ్ అనేది ఇంకో 10 minutes తిరిగింది. మనకు ఆల్రెడీ తెలుసండి 1 అవర్కి 30 డిగ్రీస్ అయితే అదే 1 మినిట్కి ½ డిగ్రీ కవర్ చేస్తుంది అనే కాన్సెప్ట్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఎక్స్ట్రాగా మనకి ఎంత టైం ఉందండి 10 minutes. 1 మినిట్కి ½ డిగ్రీస్ అయితే
10 మినిట్స్కి మనకి ఎంత యాంగిల్ తిరుగుతుందమ్మా 5 degrees తిరుగుతుంది. సో ఆన్సర్ ఇప్పుడు ఎంత అవుతుంది 150 + 5 వాల్యూ బికమ్ 155 degrees. గుర్తుపెట్టుకోండి, బై 10 minutes past 5, 10 minutes past 5 అంటే 5 తర్వాత 10 minutes అని అర్థం. 5 తర్వాత 10 minutes అంటే ఆన్సర్ ఎంతమ్మా 5:10 అని అర్థం. క్లియర్? గుర్తుపెట్టుకోండి, 10 minutes past 5 అంటే 5 తర్వాత అని అర్థం. క్లియర్? సో డోంట్ కన్ఫ్యూజ్. కొంతమంది స్టూడెంట్స్ ఏమో 10 minutes past 5 అంటే 4:50 తీసుకుంటారు, 5:10 అండి దాని అర్థం. నెక్స్ట్ వన్ సేమ్. ఇన్ యాక్యురేట్ క్లాక్ షోస్ 2 o'clock in the morning. So 2 AM they are discussing for 2 AM. Through how many degrees will the hour hand rotate when the clock? Same, they are discussing for hour hand. So we know that 1 hour they covered 30 degrees. Same 1 minute they covered half degree. So a line chadutunnappudu in your mind this concept is required. Clear? Then rotate when the clock shows 9 o'clock at that evening. So 9 PM they are discussing for 9 PM. సో వాట్ ఈస్ ద క్లాక్ యాంగిల్? సో ఒకరోజు ఉదయాన్నే గడియారం 2 గంటల వద్ద ఖచ్చితమైన సమయాన్ని చూపుతుంది. అయితే గంటల ముందు సాయంత్రం 9 గంటల వద్దకు వెళ్ళాలంటే ఎంత కోణం తిరగాలి? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 2 AM కాస్త 9 PM అయిందంటే మోర్ దెన్ 12 hours. మోర్ దెన్ 12 hours అంటే మనకు ఆల్రెడీ తెలుసు 12 hours కి 360 degrees తిరగాలి. మోర్ దెన్ 12 అంటే ఆన్సర్ 360 కన్నా ఎక్కువ. ఏ కాదు, బి కాదు, సి కాదు, డి అనేది నా ఆన్సర్ అక్కడ ఆప్షన్ ప్రకారం. లేదు సార్ లెక్క పెడదామంటే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, 2 AM to 2 PM అమ్మ. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 12 hours. దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు లాగర్ చూడండి, 2 to 3, 3, 4, 5, 6, 7, 8, 9. సో 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 hours మిగిలింది. 1 అవర్కి 30 అయితే 7 అవర్స్కి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 210. మనకు ఆల్రెడీ ఇక్కడ 12 hours రొటేషన్ కంప్లీట్ అయిపోయింది. 12 hours కి ఎంత 360. టోటల్ యాడ్ చేస్తే ఎంతండి 570 degrees. సో ఇంత క్యాలిక్యులేషన్ ఎక్కర్లే, డైరెక్ట్గా 12 hours మోర్ దెన్ అంటే ఆప్షన్ మోర్ దెన్ 360. మోర్ దెన్ 360 మనకు ఒకే ఆప్షన్ ఉంది, అది ఎంత అవుద్దమ్మా 570 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ వన్. ఏ క్లాక్ ఈస్ స్టార్టెడ్ 12 PM. సేమ్, ఏ క్లాక్ ఈస్ స్టార్టెడ్ 12 PM by 600 seconds past 5. See 600 seconds. See 600 seconds means converted into minute, that is exactly equal to 10 minutes. క్లియర్? సో 10 minutes అంటే 5:10. చూడండి, ఆల్రెడీ మనం 4th క్వశ్చన్ ఇదే మోడల్లో చేసాం. సో ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి చిన్న డిఫరెన్స్ ఇచ్చాడు. ఏంటంటే అక్కడ డైరెక్ట్గా మినిట్స్లో ఇచ్చాడు, ఎక్కడ ఎంత ఇచ్చాడమ్మా సెకండ్స్లో ఇచ్చాడు. సో 600 secondsను మనం దేంట్లో కన్వర్ట్ చేస్తాం, మినిట్స్లో కవర్ చేస్తాం. మినిట్లో కవర్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది 10 minutes. సో ఇప్పుడు కరెక్ట్ చూడండి, సో 12 to 5 అంటే 5 hours తిరిగింది. అవర్కి 30 degrees కాబట్టి 5 hours ఎంత అవుతుందమ్మా 150. మనకి అవర్ హ్యాండ్ అనేది మినిట్కి హాఫ్ డిగ్రీ తిరుగుతుంది కాబట్టి 10 minutesకి ఎంత డిగ్రీ తిరుగుతుంది 5 degrees తిరుగుతుంది. సో టోటల్ ఆన్సర్ ఎంత అండి 155 degrees. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్లాక్స్. వన్స్ అగైన్ ఐ రిపీట్ యూ గైస్, రిమెంబర్ దట్, రిమెంబర్ దిస్ పాయింట్, డోంట్ గో విత్ ఎ ఫార్ములా. స్పీడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ 1 hour is equal to 30 degrees. Same they are discussing in terms of minute, it deals with the half degree. Clear? Speed of minute hand per minute they covered 60 degrees only. Clear? So this is the important one. Next one, relative speed క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్. సో ఈ పాయింట్ ఎన్నిసార్లు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోండి అమ్మా ఎంత ఇంపార్టెంటో. సో 11/2 degree. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిజన్స్లో అడుగుతాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ డివిజన్స్ అయితే నువ్వు ఆన్సర్ ఎంత పెడతామండి 55 divisions. సో బేస్డ్ ఆన్ రిలేటివ్ స్పీడ్, బేస్డ్ ఆన్ అవర్ కాన్సెప్ట్, we get a formula that is 11/2m minus 30h or 30h minus 11/2m. So this is the introduction about the clocks. So గడియారాల యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ ఇదేనండి.